అందరికీ నమస్కారం. నేను మీ సంగీత. వెల్కమ్ టు మామ్ గీతా స్టెప్స్. ఈరోజు కూడా ఒక మంచి ఇంట్రెస్టింగ్ టాపిక్తో మీ ముందుకు వచ్చేసాను. ఈరోజు మనం ఏం చూడబోతున్నామంటే, గర్భవతులు 2వ త్రైమాసంలోకి వచ్చేసారా అంటే 4, 5, 6వ మాసంలో మీరు ఉన్నారా? మీకు 13 నుండి 27 వారాల మధ్య ఉందా? సో ఈ టైంలో ఉండే మీరు తప్పకుండా తీసుకోవాల్సిన 6 జాగ్రత్తలు ఏంటో తెలుసుకుందాం. అంతకంటే ముందు ఒకవేళ మీరు కనుక మన ఛానల్ మొదటిసారి చూస్తూ ఉంటే తప్పకుండా మామ్ గీతా స్టెప్స్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఇంకెందుకు ఆలస్యం, లెట్స్ స్టార్ట్ అవర్ వీడియో. 2వ త్రైమాసం అంటే 13 నుండి 27 వారాల మధ్య 4, 5, 6 మాసాలను 2వ త్రైమాసం అని అంటారు. సో 2వ త్రైమాసం తరచుగా గర్భం యొక్క అత్యంత సౌకర్యమైన దశగా పరిగణిస్తారు. పెరుగుతున్న శిశువును పోషించడానికి ఇది సరైన సమయం. కాబట్టి ఈ యొక్క 2వ త్రైమాసంలో మీరు తప్పకుండా తీసుకోవాల్సిన 6 జాగ్రత్తలు ఇవే. మొదటిగా చూస్తే ఆరోగ్యకరమైన బరువు. అవునండి, గర్భవతి యొక్క బరువు అనేది చాలా ముఖ్య పాత్ర వహిస్తుంది. గర్భవతి ఎంత బరువు పెరుగుతుందో దాని మీద శిశువు యొక్క బరువు కూడా ఆధారపడి ఉంటుంది. సమతుల్య ఆహారాన్ని తీసుకుంటూ మీరు బరువును పెంచుకోవడానికి ట్రై చేయాలి. మీ బరువును ఎప్పటికప్పుడు చెక్ చేసుకుంటూ ఉండాలి. మీ శిశువు యొక్క ఎదుగుదలకు సరైన ఆహారంతో పాటు ఇతర ఒత్తిడికి సంబంధించిన సమస్యలని పక్కన పెట్టి ఆరోగ్యకరమైన బరువు పెరిగేలాగా చూసుకోండి. సో 4, 5, 6వ మాసంలో మీరు కనీసం 5 నుండి 6 కేజీల వరకు కూడా బరువు పెరుగుతారు. ఇక రెండవదిగా చూస్తే వ్యాయామం. వశ్యత, బలం, హృదయ ఆరోగ్యాన్ని ప్రోత్సహించే సురక్షితమైన వ్యాయామాలను చేయండి. ఈ దశలో ప్రీనేటల్ యోగా, స్విమ్మింగ్ అనేవి అత్యంత కీలకమైన ఎంపికలుగా గుర్తించాలి. సో ఈ టైంలో ఈ యోగాలు చేయడం చాలా మంచిది. ఇక మూడవదిగా చూస్తే చర్మ సంరక్షణ మరియు పరిశుభ్రత. హార్మోన్ల మార్పుల కారణంగా కొంతమంది మహిళలకు ముఖ్యంగా 5, 6 మాసాలలో గర్భధారణ సమయంలో చర్మ సమస్యలు ఎదుర్కొంటారు. సో తేలికపాటి చర్మ సంరక్షణ ఉత్పత్తులను ఉపయోగించండి. అంటే ఎక్కువ కెమికల్స్ కాకుండా ఆర్గానిక్గా ఉండే చర్మానికి సంబంధించిన ప్రోడక్ట్స్ అనేవి యూజ్ చేయండి. పరిశుభ్రంగా ఉండడానికి ట్రై చేయండి. ఇక 4వదిగా చూస్తే దుస్తుల సౌకర్యం. మీ పెరుగుతున్న కడుపుకు అనుగుణంగా సౌకర్యవంతమైన వదులుగా ఉండే దుస్తులను మాత్రమే ధరించండి. సపోర్టివ్ బ్రాలు, బూట్లు వెన్నునొప్పి వాపును తగ్గించగలవు. కాబట్టి మీరు వేసుకునే దుస్తులు కానీ ప్రతి ఒక్క అంటే కాళ్ళ దగ్గర నుంచి తల వరకు ఎలాంటి వస్తువులు మీరు ధరిస్తున్నారు, ఎలాంటి ఉపయోగిస్తున్నారు అనేది చాలా ముఖ్యమండి. సో దాని మీద కూడా మీ బేబీ ఆరోగ్యము, మీ ఆరోగ్యము ఆధారపడి ఉంటుంది. కాబట్టి సరైన దుస్తులు మరియు ప్రోడక్ట్స్ని ఎంపిక చేసుకోండి. ఇక 5వదిగా చూస్తే మీ బేబీతో బంధం మరియు మీరు చేయాల్సిన ముఖ్యమైన పనులు. మీ యొక్క చిన్నారితో బంధాన్ని ఏర్పరచుకోవడం చాలా ముఖ్యమండి. మీ బేబీతో మాట్లాడడం, పాడడం లేదా సంగీతం వినడం ద్వారా మీ బిడ్డతో మీరు బంధాన్ని ప్రారంభించవచ్చు. అంతేకాదండి, లేబర్, పేరెంట్హుడ్ కోసం సిద్ధం కావడానికి ప్రసవ విధి తరగతులు కూడా హాజరైతే చాలా మంచిది. ఇక చివరిగా 6వదిగా చూస్తే మానిటర్ కిక్ కౌంట్స్. అవునండి, 24వ వారంలో కిక్లను లెక్కించడం ద్వారా మీ శిశువు కదలికలను పర్యవేక్షిస్తే చాలా మంచిది. మీరు పిండం కదలికల్లో ఏవైనా ముఖ్యమైన మార్పులు లేదా తగ్గుదలను గమనించినట్లయితే వెంటనే వైద్యుని సంప్రదించాలి. 2వ త్రైమాసం అనేది చాలా సేఫెస్ట్ మంత్స్ అని చెప్పాలండి. మీ గర్భం అనేది ఇప్పుడు మీ చిన్నారి ఎంతో ఆరోగ్యంగా, క్షేమంగా మీలో పెరుగుతూ ఉంటుంది. సో ఈ 6 జాగ్రత్తలు తీసుకుంటే మీకు మంచి ఆరోగ్యము ఈ 3 మాసాలలోనూ మీరు అనుభవించవచ్చు. ఐ హోప్ ఈ వీడియో మీకు యూస్ఫుల్గా ఉందనుకుంటున్నాను. యూజ్ అనిపిస్తే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.